వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో కేసీఆర్ మనుషులున్నారా? కేసీఆర్ మనుషులు సీఎం రేవంత్ రెడ్డిని అనుక్షణం గమనిస్తున్నారా? సీఎం రేవంత్ రెడ్డి రోజువారీ కార్యక్రమాల వివరాలను కేసీఆర్కు చేరవేస్తున్నారా? ఇప్పుడు ఇది నిజమేననిపిస్తుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రికి దీనికి సంబంధించిన సమాచారం అందింది. కేసీఆర్ మనుషులు ముఖ్యమంత్రి వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిలో చాలామంది ఉన్నారని, వీరి వల్ల సీఎం కార్యక్రమాలన్నీ లీక్ అవుతున్నాయని ముందస్తు సమాచారం అంతా కేసీఆర్ వర్గానికి అందుతోందని ముఖ్యమంత్రి దాదాపు ఒక స్థిర అభిప్రాయానికి వచ్చారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో 55 మంది ఉంటారు. వివిధ హోదాల్లో, వివిధ క్యాడర్లలో వీళ్ళు పనిచేస్తుంటారు. వీరు అనునిత్యం అనుక్షణం ముఖ్యమంత్రి కదలికలను గమనిస్తూ ముఖ్యమంత్రికి సెక్యూరిటీ కల్పిస్తుంటారు. కానీ వీరిలో చాలామంది గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర పనిచేసిన వారేనట. వీరు కేసీఆర్పై పూర్తి విధేయత కలిగిన వారేనట. అందుకే ప్రతి అనుక్షణం రేవంత్ రెడ్డి కార్యకలాపాలను బీఆర్ఎస్ పార్టీకి చేరవేస్తున్నారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరు కలుస్తున్నారు, ఎవరు ఎంతసేపు మాట్లాడుతున్నారు, అసలు ఎలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి, ఇవన్నీ లైవ్ ప్రోగ్రాం జరిగినట్టుగా కేసీఆర్కు తెలియజేస్తారంట. దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన ముఖ్యమంత్రికి దీనికి సంబంధించి చాలా స్పష్టమైన సమాచారం అందిందట. అది కూడా గులాబీ పార్టీలో ముఖ్యమంత్రికి బాగా దగ్గరగా సన్నిహితంగా ఉన్న కొంతమంది ఈ విషయాన్ని లీక్ చేశారంట. మొత్తం గులాబీ బాస్కు చెందిన పోలీస్ సిబ్బంది ముఖ్యమంత్రి సెక్యూరిటీలో ఉన్నారని తెలియజేశారట. ఇదే కారణంగా ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఫైర్ అయ్యారు. మొత్తం తన సెక్యూరిటీ మొత్తాన్ని మార్చేశారు. సెక్యూరిటీలో ఒక బాస్ను తప్ప, ఒక చీఫ్ను తప్ప మిగతా అందరినీ బయటికి పంపించేస్తారు. ఇప్పుడంతా కొత్త సెక్యూరిటీ ముఖ్యమంత్రికి అందుబాటులోకి వచ్చింది. అంటే ముఖ్యమంత్రి సెక్యూరిటీలో లుకలుకలున్నాయి, స్లీకు వీరులున్నారు. వీరంతా బయటికి వెళ్ళిపోవడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి సెక్యూరిటీ కొంచెం సేఫ్ అని చెప్పొచ్చు.